కళ్యాణ్ తెనాలి పర్యటనను ఘన విజయం చేస్తామన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి చేరుకుంటారని, సుల్తానాబాద్ నుంచి మున్సిపల్ మార్కెట్ వరకు వారాహి యాత్ర ఉంటుందన్నారు. సంక్షేమం అభివృద్ధికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మనోహర్. కూటమి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ ప్రజల ముందు ఉంచుతారన్నారు. పవన్ కళ్యాణ్ గారు తెనాలికి భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో ఉన్న చించుపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సుమారు 6ంటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అనేక మంది అభిమానులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా గత వారం రోజుల నుంచి అందరం కూడా సమీక్షించుకుని ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేశారు. చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సభ. రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచనలతోటి మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తెనాలి నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన, ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎంత నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి గత 5 సంవత్సరాల నుంచి, దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా మన నియోజకవర్గానికి మంచి రోజులు ఉంటాయనే నమ్మకం నాలో ఉంది.